మీరు నింపి ఉన్నారు. అటువంటి ధైర్యము మాకును కూడా నింపమని మిమ్మల్ని ప్రార్థిస్తూ యేసు ప్రభు పేరటి ప్రార్థనని సమర్పించి తిరిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. పెట్టారా ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఆదివారం ఒక ప్రత్యేకమైన ఆదివారం. యేసు ప్రభు తిరిగి లేచిన దినం. ఈరోజు మనం ప్రభు గురించి, ప్రభు చేసిన గొప్ప కార్యము గురించి ఆలోచిద్దాం. ఖాళీ సమాధి. యేసు ప్రభు గారిని చూడ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఖాళీ సమాధి కనబడింది. అక్కడ ఎవరు లేరు. ఇది కథ కాదు, లేదా ఒక మత విశ్వాసము కాదు. ఒక ప్రపంచ చరిత్రను మార్చిన నిజ సంఘటన. మనుష్యుల కథలు సమాధితో ముగిసిపోతే యేసు ప్రభు కథ సమాధి నుంచే మొదలైంది. ఆయన లేచి ఉన్నాడు. మరణము ఆయనని బంధించలేదు. మరణము కూడా ఆయన ముందర ఓడిపోయింది. ఆయన లేచాడు అన్నది సత్యం. నిజంగా జరిగిందని ప్రపంచ చరిత్ర కూడా ఆయన గురించి రాసింది. ఆయన తిరిగి లేచాడు. దానికి ఎన్నో సాక్ష్యాలు దేవుడు వాక్యంలో మన నమ్మికకు ఆధారంగా ఆయన పెట్టాడు. ఇందాక చదువుకున్న మాటను మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం. 28వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు. ఆయన చెప్పినట్టుగానే ఆయన చేస్తాడు. యేసు ప్రభు ఏదైనా చెబితే ఆయన చెప్పినట్టుగానే ఆయన చేస్తాడు. ఆయన ఎక్కడ లేడు. ఏమండి? తాను చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు. యేసు ప్రభు మృతులలో నుండి లేచి ఉన్నాడట. ఇది ఎవరు పడితే వారు చేయలేరు. ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతం. మనం నమ్మిన యేసు ప్రభు మృతులలో లేడంట. ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు అంటున్నాడు. లేచాడు ఆయన. మన చరిత్రలో చాలామంది రాజులు వచ్చారు, చాలామంది నాయకులు వచ్చారు, చాలామంది ప్రవక్తలు వచ్చారు, చాలా గొప్ప గొప్ప కార్యాలు పనులు చేశారు. వారందరూ కూడా కొద్ది రోజుల తర్వాత మరణించారు. వారి సమాధులు ఇప్పటికీ కూడా చరిత్రలో కనబడుతుంటాయి. కానీ ఒక సమాధి మాత్రం ఎప్పటికీ కూడా
ఖాళీగా ఉంటది. ఒక సమాధి మాత్రం ఎప్పటికీ కూడా ఖాళీగా ఉంది. అదే యేసు ప్రభు సమాధి. ఎందుకు ఖాళీగా ఉంది అంటే, సమాధి ఆయనను బంధించలేకపోయింది. ఆయనను ఏవండి ఉంచుకోలేకపోయింది. సమాధిని గెలిచి లేచాడంట. ఆయన లేచి ఉన్నాడు. మనం నమ్మిన యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంది. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. యేసు ప్రభు లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు అనడానికి దేవుడు మనం నమ్ముతాము నమ్మమా అని ఎన్నో సాక్ష్యాలు నిజంగా ఆయన పెట్టాడు. ఎందుకంటే మనుషుల సంగతి ఆయనకు తెలుసు. ఈ మనుష్యులు ఎలాంటి వారో ఆయనకు తెలుసు కాబట్టి ఎన్నో సాక్ష్యాలు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో చాలా చక్కెర్లు కొడుతుంది. ఏంటి, యేసు ప్రభు కోసం ఒక ఒక అబద్ధపు దుర్వార్త ఈ మధ్య సోషల్ మీడియాలో ఏమండి పరిగెత్తిస్తున్నారు. యేసు ప్రభు ఎవరో కాదు, యేసు ప్రభు విష్ణుమూర్తి తర్వాతి అవతారమని ఈ మధ్య ఒక అబద్ధపు వార్త ఈరోజు సోషల్ మీడియాలోని ఏమిటి చేసేదేమీ లేక, యేసు ప్రభువుని కాదనలేక, ఇది తప్పు అని నిరూపించలేక ఈరోజు ఒక అబద్ధపు వార్తను ఈరోజు భారతదేశంలో చలామణిలో పెట్టారు. మరెవరు కాదు యేసు ప్రభు, మన దేవుడే మరొక అవతారం ఎత్తాడు అని ఈరోజు సోషల్ మీడియాలో చూస్తున్నాం. యేసు ప్రభుని వారు కూడా ఒప్పుకున్నారు, ఒప్పుకోవాలి కూడా. లేదు అనడానికి లేదు. యేసు ప్రభు పుట్టాడు అనడానికి సాక్ష్యం ఉంది, ఆయన మరణించాడు అనడానికి సాక్ష్యం ఉంది, ఆయన తిరిగి లేచాడు అనడానికి కూడా సాక్ష్యం ఉంది. దూత అంటుంది ఆయన ఇక్కడ లేడు. ఏమండి, తాను చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు, రండి. ఏమండి, ఆయన తిరిగి లేచాడు. ఇది ఒక్కరిదే కాదండి, పౌలు కూడా తన మాటల్లో ఏమండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 14 వచనం. 15వ అధ్యాయం 14, క్రీస్తు లేపబడ ఉండకపోతే మేము చేయు ప్రకటన వ్యర్థం, మీ విశ్వాసము వ్యర్థము. ఏమని ప్రకటిస్తున్నాడు పౌలు గారు? క్రీస్తు లేచాడు. క్రీస్తు ఒకవేళ లేపబడకపోతే మా ప్రకటన, మా సువార్త వ్యర్థం. ఈరోజు మీరు నమ్మిన నమ్మిక కూడా వ్యర్థము అంటున్నాడు. ఇది ఎక్కడ చెప్పాడండి? ఎప్పుడు చెప్పాడు? ఏ కాలంలో చెప్పాడు? పౌలుకి యేసు ప్రభుది సమాన కాలం. యేసు ప్రభుని చంపిన వారు అక్కడే ఉన్నారు. వారి మధ్యకే యేసు ప్రభు చంపబడిన తర్వాత పౌలు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వారి మధ్యనే సువార్త చేస్తున్నాడు. ఏమని సువార్త చేస్తున్నాడు? యేసు ప్రభు తిరిగి లేచాడని సువార్త ప్రకటిస్తున్నారు. చంపిన వారు అక్కడే ఉన్నారు. యేసు ప్రభుని అప్పగించిన వారు అక్కడే ఉన్నారు. అందరూ అక్కడే ఉన్నారు. అందులో ఎవడైనా యేసు ప్రభు ఎక్కడ లేచాడు అని అడిగాడా? ఏమండి, సమకాలిక దినాలు, యేసు ప్రభువుతోనే ఉన్న దినాలు అవన్నీ కూడా. యేసు ప్రభు లేచాడని పౌలు ఎంత గట్టిగా కొరింథీ పత్రికలో చెప్తున్నాడు. యేసు ప్రభు లేపబడి ఉండకపోతే మా సువార్త వ్యర్థమని బోధిస్తున్నాడు. ఇలా బోధించినప్పుడు ఏ ఒక్కడైనా యేసు ప్రభు ఎక్కడరా లేచాడు, ఆయన సమాధిలోనే కదా ఉన్నాడని ఎవడైనా అన్నాడా? ఒక్కడ అనలేదు. వారు కూడా ఒప్పుకుంటున్నారు యేసు ప్రభు లేచాడు, నిజమే. ఆయన ఎలా లేచాడు? మేము వెళ్ళేటప్పటికి ఆ సమాధి అంతా ఎలా ఉంది? ఖాళీగా ఉంది. వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి. సైన్యం సరిపోక మరలా వెళ్ళారంట. చాలా మందిని తెచ్చుకొని ఆ దొర్లించిన రాయి ముందు ఏ ఒక్కడు నిద్రపోకుండా అలా నిలబడి ఉన్నారంట, కళ్ళు కాచినట్టుగా. లోన సమాధి ఉంది, యేసు ప్రభు సమాధి. బయట చూస్తే బండ్రోతులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, తాళాలు ఉన్నాయి. రాయి దొర్లింపబడలేదు, అలాగే ఉంది. వేసినది వేసినట్టుగానే ఉంది. కానీ ఒకసారి ఆ రాయి దొర్లించిన తర్వాత లోన చూస్తే సమాధి ఖాళీగా ఉంది. చూసిన సైనికులు కూడా ఒప్పుకున్నారు యేసు ప్రభు తిరిగి లేచాడు.
మరణం ఆయన బంధించలేదు. ఈ విషయం వెళ్ళి చెప్పారంట. ప్రధాన యాజకులకు ఈ విషయం చెప్పినప్పుడు వారు ఏమి చేయాలో తోచక అబద్ధ సాక్షులను పెట్టి, ఇదిగో మీకు కొంత ద్రవ్యం మేము ఇస్తాం సైనికులారా, మీరు కళ్ళతో చూసినట్టుగా చెప్పండి. వారి శిష్యులు వచ్చి ఆయనను ఎత్తుకొని వెళ్ళిపోయినట్టుగా ఒక అబద్ధ సాక్ష్యం చెప్పమని ఆ రోజు వారికి ధనం ఇచ్చినట్టుగా చరిత్రలో ఉంది. ఈ వార్త యూదులలోని వ్యాపించటానికి వారు ఆ రోజు కుట్ర. కానీ అన్ని మంది సైనికులున్నా, ఏమండి, తాళాలు వేసేసిన మరణం అంట ఆయన్ని బంధించలేదంట. బంధించలే. పౌలు చెప్తున్నాడు, ఆ రోజు సువార్త ప్రకటిస్తున్నాడు. చదవండి మాట. క్రీస్తు లేపబడి ఉండకపోతే మేము చేయు ప్రకటన వ్యర్థం, మీ విశ్వాసము వ్యర్థమే. ఏమండి, యేసు ప్రభు గాని నిజంగా లేకపోతే మన విశ్వాసం ఎందుకు చెప్పండి? ఈరోజు మన విశ్వాసం దేనికి ఆధారమైనది తెలుసా? నువ్వు యేసు ప్రభువుని దేనికి ఆధారంతో నమ్ముకున్నావు తెలుసా? పునరుద్ధానం ఉందని నమ్ముకున్నావు. ఏమండి, మీలో చాలా మంది నమ్మిక ఆ బలంతోనే నమ్ముకున్నారా, లేదా ఈ జీవిత కాలం మట్టుకే ఏదో కావలసిన వాటి కోసం దేవుణ్ణి నమ్ముకున్నారా? నాకు తెలిసి పునరుద్ధానము గురించి యేసు ప్రభువుని అందరూ నమ్ముకోవాలి. అంతే తప్ప ఈ జీవిత కాలం మట్టుకైతే ప్రభువుని ఎవరు నమ్ముకోవాల్సిన అవసరం లేదు. పౌలదే అంటున్నాడు, యేసుక్రీస్తు లేపబడి ఉండకపోతే మా విశ్వాసం ఎందుకు? ఎందుకంటే ఆయన లేచినట్టుగానే మేము లెగుస్తామనే నమ్మకం మాకు ఉంది కాబట్టి ఈరోజు మా విశ్వాసం ఉంది. అలాంటిది లేకపోతే మా విశ్వాసం ఎందుకు అని అంటున్నాడు. ఏమండి, యేసు ప్రభు లెగుస్తాడు అన్నది ఆ రోజు లెగిచినది ఆకస్మికంగా జరిగినది కాదండి. ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పాడు, ఎప్పుడో చెప్పాడు. మన కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 10. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళిపట్టనీయవు, జీవమార్గమును నీవు నాకు తెలియజేయుదువు. ఏమంటున్నాడు? నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళిపట్టనీయవు. ఏమని సమాధిలో పెట్టినది ఎన్ని రోజులు కుళ్ళిపోతుందో తెలుసా? కొద్ది రోజుల తర్వాత ఇంకా త్వరగా కుళ్ళిపోవాలని ఏమేస్తారు? ఏమండి, ప్యాకెట్లు ఉప్పేసేస్తారు. సమాధి పెట్టి ఉంటుంది కదా, పెట్టిలో ఉప్పేసేసి ఏమండి సమాధిలో పెట్టేస్తాం త్వరగా కుళ్ళిపోవాలని. కానీ యేసుప్రభు సమాధి కోసం దేవుడు ఏమని రాయించాడు తెలుసా? నీ పరిశుద్ధుణ్ణి నువ్వు కుళ్ళు పట్టనీయవు అంటే లేపుతావు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున యేసు ప్రభు లేచునని దేవుడు రాయించాడు. యేసు ప్రభు ఎన్నో దినాలు లేచాడు? 3వ దినాన లేచాడు. జగమెరిగిన సత్యం, ప్రజలందరూ ఒప్పుకునే నిజం. యేసు ప్రభు లేచాడు అన్నాడు. చెప్పినది చెప్పినట్టుగానే జరిగిందండి. ఈ లేగడం చాలా మంది కళ్ళతో చూశారు. యేసు ప్రభు నిజంగా మరణము నుంచి, ఆయన మృత్యువు నుంచి లెగడం అనేది చాలా మంది చూశారు కళ్ళతో. ఏమండి, మరలా చదవండి మాట. అప్పటి నుండి తాను యెరూషలేము నుంచి వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యము. చూసాడా? యేసు ప్రభు చనిపోయిన 3 రోజుల తర్వాత లేచాడు. ఇది నిజం. చాలా మంది ఆ రోజు చూశారండి. మరణం అయినా బంధించలేకపోయింది. ఎందుకు దేవుడు ఈ కార్యం మన ఎడల జరిగించాడంటే, యేసు ప్రభులకు వచ్చిన మనము కూడా మరణించిన తర్వాత మన ముగింపు అక్కడితో ఆగిపోదు. మరణించిన తర్వాత మనము కూడా తిరిగి లెగుస్తాము. ఆ రోజు అపోస్తులకి సువార్త ఇదే ఎక్కువ ప్రకటన. ఆ రోజు పౌలు కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, ఇదే ప్రకటించేవారు. మన మరణము ముగింపుతో పోదు.
యేసుప్రభు ఎలాగైతే తిరిగి లేచాడో మనమును కూడా తిరిగి లెగుస్తాము. ఆ యొక్క ధైర్యాన్ని ఆ రోజు నింపారంట. ఎందుకంటే చాలా మంది అనుకుంటున్నారు మరణమే అంతం అనుకుంటున్నారు. కానీ మరణం తర్వాత అసలైన జీవితం ఉందని చాలా మందికి తెలియలేదు. అందుకు చెబుతున్న మాట ఇది. లూకా సువార్త 24వ అధ్యాయము 5 వచనం 6 వచనం. వారు భయపడి ముఖమును నేల మోపి ఉండక వీరు సజీవులైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఏమండి, యేసు ప్రభు లేచి ఉన్నాడు. ఒక అద్భుతమైన వండర్. తోత అంటుంది, మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఈరోజు చూడండి, తెల్లవారి 4 గంటలకి సమాధుల దగ్గరికి అందరూ వెళ్ళిపోతారు. పువ్వులు పట్టుకొని. ఎప్పుడు పూల కొట్టుడు 6 గంటలకి తీసే పూల కొట్టు ఎప్పుడు తీస్తాడు తెలిసి ఈరోజు 3 గంటలకి తీసేస్తాడు. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి సమాధుల దగ్గరికి వెళ్ళిపోయి సమాధులన్నీ శుభ్రం చేసి పూలతో అలంకరిస్తారు. కానీ దూత ఏమంటుంది? మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఏమండి, లేచాడు అనడానికి సాక్ష్యము మొట్టమొదటి ఎవరికి కనబడ్డాడు? మగ్దలేని మరియకు. పాపం ఎతుక్కుంటుందంట. యేసు ప్రభుని వెతుక్కుంటుంటే ఆ పక్కన తోట పక్కన ఉంటే వెళ్ళింది. తోటమాలి అనుకుందంట, పిలిచింది, అయ్యా నా ప్రభు నువ్వేమైనా చూసావా? వెళ్ళాను, సమాధిలో చూస్తే సమాధి ఎలాగుంది? ఖాళీగా ఉంది, ఎవరు లేరు అక్కడ. ఒకవేళ నువ్వేమైనా తీసుకెళ్ళిపోయావా, చూసావా అని తోటమాలి అనుకుని అడిగింది. అడగలప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మరియా నేనే ప్రభువుని, లేచాను. మొట్టమొదటిగా మగ్దలేని మరియకు కనబడ్డాడు. తర్వాత ఇద్దరు పల్లెటూరు వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు వారికి కూడా కనబడి వారితో మాట్లాడాడంట. తర్వాత శిష్యులకు కనబడ్డాడు. శిష్యులు గదిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు లేచిన యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి కనబడ్డాడు. తర్వాత 500 మందికి కనబడ్డాడంట. 500 మందికి. ఏమండి, కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 4 నుంచి చదవండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిను. ఏమండి, ఆయన కేఫాకును 12 కనబడిను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడిను. వీరిలో అనేకులు ఎప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు చనిపోయిరి. ఎంతమందికి అండి ఆయన లేచాడని సాక్ష్యము దేవుడు పెట్టాడు? మగ్దలేని మరియకు కనబడ్డాడు. లేచిన తర్వాత శిష్యులకు కనబడ్డాడు. ఊరిలో ఉన్న పల్లెటూరులకు కనబడ్డాడు. 500 మంది కంటే ఎక్కువ మందికి లేచిన తర్వాత కనబడ్డాడు. వీరందరికీ తెలుసు, శుక్రవారం దినాన్న ఆయన్ని సిలువ వేశారు, లక్షవారం దినాన్న ఆయన పట్టుకుపోయారు. ఎందుకంటే పల్లెటూరులో నుండి ఏదైనా ఒక చిన్న వార్త జరిగితేనే గుమ్ముకూడిపోతాం. అలాంటిది యేసు ప్రభు ఎంత ఫేమస్ ఆ రోజుల్లో, చాలా ఫేమస్. ఎందుకంటే ఆయన నీడపడినా చాలు స్వస్థత కలుగునని వార్త ఊర్లు వెళ్ళిపోయింది. అలాంటి ఆయన బంధించేశారు అని వార్త వెళ్ళింది. అందరూ చూడటానికి వచ్చారు, జనాలతో నిండిపోయింది. ఆయన సిలువుకు తీసుకెళ్లడం చూశారు. ప్రతిదీ అందరికీ తెలుసు, యేసు ప్రభువును సిలువ వేశారని. తర్వాత 3 రోజుల తర్వాత యేసు ప్రభు మరల కనబడ్డాడంట. పల్లెటూరు వాళ్ళకి కనబడ్డాడు, మగ్దలేని మరియకు కనబడ్డాడు, శిష్యులకు కనబడ్డాడు. వీరికి మాత్రమే కాకుండా 500 మందికి ఎక్కువ మంది యేసు ప్రభు లేచిన తర్వాత కనబడ్డాడు. వారిలో ఎప్పటికీ నిలిచి ఉన్నారని ప్రభు అంటున్నాడు, పౌలు అంటున్నాడు. సజీవం అంటే యేసు ప్రభు తిరిగి లేచాడన్నది నిజం. ఎందుకంటే ఆ రోజు ఎందరో చూశారు. ఇది ఏదో ఒక మూలన జరిగేది కాదండి, ఎక్కడో జరిగినది రాసింది కాదండి, కళ్ళకు ముందు జరిగినది దేవుడు రాశాడు.
అంటే యేసు ప్రభువు పునరుద్ధానుడు అయ్యాడన్నది నిజం. ఏమండి? యేసు ప్రభు పుట్టాడన్నది నిజం. ఆయన చనిపోయాడన్నది నిజం. ఏమండి? ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచాడన్నది కూడా నిజం. ఇది లేదు అనే దానికి ఆధారాలు లేవు. ఎందుకంటే దేవుడు ఎన్నో సాక్ష్యాలు పెట్టాడు. ఎన్నో సాక్ష్యాలు. ఒరేయ్, క్రైస్తవునికి మరణం ముగింపు కాదురా. క్రైస్తవునికి మరణం అనేది కొత్త జీవితానికి ప్రారంభం అని దేవుడు ఒక ఒక సంగతిని దేవుడు తెలియపరిచాడు. ఏమండి? నిజంగా అప్పటి వరకు శిష్యులు చాలా భయస్థులు. పునరుద్ధానానికి ముందు శిష్యులు పిరికోలు. అవునా కాదా? గెత్సేమని వనానికి వచ్చారు. శిష్యులందరూ వచ్చారు. యేసుప్రభువుతో ప్రార్థన చేసుకుంటున్నారు. సైనికులు వచ్చారు. యేసుప్రభుని పట్టుకునేసరికి శిష్యులందరూ ఏమైపోయారు? పారిపోయారు. పారిపోయారు లేదా? ఎవ్వరు లేరు, పారిపోయారు. పారిపోయారండి. తర్వాత యేసుప్రభు సిలువ వేసేటప్పటికి నిన్న చెప్పబడిన మాటల్లోని ఎంతమంది ఉన్నారు అక్కడ శిష్యుల్లో? ఎంతమంది ఉన్నారు? ఏమండి? ఎంతమంది వచ్చారు 12 మంది శిష్యుల్లో? 12 మంది అంటే ఒకడిని వదిలేయండి. ఎంతమంది వచ్చారు శిష్యులు? యోహాను ఒక్కడే వచ్చాడు. ఏమండి? యోహాను ఒక్కడు మాత్రమే వచ్చాడు. ఆ యోహాను పిలిచాడు, తల్లిని అప్పగించాడు. మిగిలిన వారు అందరూ చెదిరిపోయారు. పేతురుకి ఒక చిన్న తెచ్చి, నువ్వు యేసు ప్రభు శిష్యులతో తిరిగిన శిష్యుడివే కదా అని అంటే, లేదు లేదు నేను కాదు అనుకుని వెళ్ళిపోయారు. పిరికితనం. పునరుద్ధానానికి మీరు ముందు చూడండి, యేసు ప్రభు శిష్యులు చాలా భయస్థులు, పిరికివారు, ఇలాంటి వారిగా మనకి కనబడ్డారు. కానీ పునరుద్ధానం తర్వాత ఎప్పుడైతే కళ్ళతో చూశారో, మీకు అర్థమవుతుందా? పునరుద్ధానానికి ముందు మాటలే విన్నారు. నేను లెగుస్తాను, చనిపోయిన తర్వాత మీ అందరికీ అక్కడ స్థలములు సిద్ధపరుస్తాను, తండ్రి ఉన్నాడు మనకి, ఇవన్నీ చెప్పినప్పుడు నమ్మారు, విన్నారు. కానీ అన్ని నమ్మిన వారిలో భయస్థుల్లో కనబడ్డారు, పిరికివారిగా కనబడ్డారు. కానీ పునరుద్ధానం తర్వాత మీరు గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి? ధైర్యంగా నిలబడ్డారు. వారిని పట్టుకుని కొట్టి, మీరు ఇక ప్రకటించకూడదు, మీరు ఈ నామం బట్టి మాట్లాడకూడదు అన్నా కూడా వారు బెదరలేదంట. ధైర్యముగా నిలబడ్డారు. ఏమండి? సువార్తను ప్రపంచమంతా పట్టుకెళ్ళారు. అంటే పునరుద్ధాన బలము వారిలో ఎంత బలాన్ని నింపిందో మీరు గమనించండి. ఏమండి? యేసు ప్రభు చనిపోకముందు ఉన్న వారి పరిస్థితి ఏంటి? యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత వారు చూసిన దానిని బట్టి వారి ధైర్యం ఎంత నింపుకున్నారో బలాన్ని మీరు చూడండి. అంటే వారిలోని ఇంకా చాలా డేరింగ్ వస్తుంది. అంటే యేసు ప్రభు తిరిగి లేచాడు అంటే నేను కూడా ఇలాగే బ్రతికితే ఖచ్చితంగా తిరిగి లేస్తాను. ఇక ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, బెదరాల్సిన అవసరం లేదు. అంతేనండి, ఇక సిద్ధపడిపోయారు. ఏ పేతురు అయితే యేసు ప్రభు నాకు తెలియదు అన్నాడో, అదే పేతురు యేసు ప్రభు మాకు తెలుసని బహిరంగ ప్రకటన చేశాడు. వారిని పట్టుకున్నారు, చాలాసార్లు పట్టుకున్నారు, బంధించారు, కొట్టారు, ఎందరినో చంపారు కూడా. చంపటానికి కూడా తలలు ఇచ్చారంట. అంటే పునరుద్ధాన బలము వారిలో ఎంత బలాన్ని నింపింది, ఎంత ధైర్యాన్ని నింపింది. ఈరోజు అదే పునరుద్ధాన బలం నీలో అంత ధైర్యాన్ని నింపుతుందా? ఎందుకు నీలో అంత ధైర్యాన్ని నింపలేదంటే, ఈ జీవితకాలం మట్టుకే ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి. యేసు తిరిగి లేవడం చూశారు, యేసు తిరిగి లేవడం వారు గమనించారు, కళ్ళతో చూశారు. ఇక ఏదైనా సరే మేము కూడా తిరిగి లేవాలన్న సంకల్పాన్ని పెట్టుకున్నారు. ఎందుకంటే వారి కళ్ళ ముందే యేసు లేగడం ఒక అద్భుతం ఏంటి. ఎవడు ఇప్పుడు మన కింద ఒక సంవత్సరం క్రితం చనిపోయినోడు ఈరోజు మనకు కనబడ్డాడు అనుకోండి, ఏమైపోతాం మనం? అంటే మా వీధిలో మల్లేశ్వరరావు గారు చనిపోయారు, మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత ఆయన వచ్చి నాకు కనబడ్డారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? భయపడిపో. కానీ యేసు ప్రభు ఏదైతే చెప్పాడో, లేఖనాలు ఏవైతే చెప్పాయో, ప్రవక్తలు ఏదైతే చెప్పారో,
చెప్పినది చెప్పినట్టుగా జరిగిన తర్వాత వీరిలోని పిరికితనం పోయి బలం వచ్చిందంట. ఏమండి ఈరోజు యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని ఈరోజు ఆలోచిస్తున్న మనలో కూడా పిరికితనం పోవాలి. వారిలో ఎలాగైతే మేమును కూడా యేసుప్రభు మరణించి తిరిగి లేచినట్టుగానే మేమును లెగుస్తామని చెప్పాడు, అది ఖచ్చితమని మీరు నమ్మాలి. అందుకేనండి ఆ రోజు వారు ప్రాణాలు ఇచ్చుటకు కూడా సిద్ధమైపోయారు. పౌలు ఎక్కడికి వెళ్ళిన ఇదే సువార్త. ఇదిగో శిథిలమైపోయిన ఈ యొక్క దేహాల పైన. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం చదవండి. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 1వ అధ్యాయము ఏమండి 2 కొరింథీ పత్రిక ఏమండి 5వ వచనం. క్రీస్తు యొక్క ఏమంటే 5వ వచనం 2 కొరింథీ. మన భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకుంది. మీకు తెలుసా ఇది? పౌలు ప్రసంగంలోని ఎప్పుడైతే ఆయన పునరుత్థానాన్ని ఆయన చూశాడో ఇక బలమైన వాడిగా మారిపోయి ఒక ప్రకటన చేస్తున్నాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియునైనా నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకుంది. ఇదిగో మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము ఇదిగో ఈ శరీరం మీద ధరించుకుంటాం. ఏమండి ఈరోజు మీ ఆకారాలు ఉన్నాయా? మీరు చనిపోయిన తర్వాత మీరు తిరిగి లెగుస్తారు చూడండి, మళ్ళీ ఇదే శరీరాలు, మళ్ళీ ఇదే శరీరాలతో తిరిగి లెగిస్తాం. అయితే ఇప్పుడున్న ఈ శరీరం కాదు, అప్పుడు ఏ శరీరం తెలుసా? మహిమ గల అక్షయమైన శరీరం. ఆ శరీరానికి ఎన్ని ఏమండి మరి శక్తులు ఉంటాయి అంటేనంట, మీరు మత్తయి సువార్త ఆ శరీరము ఎలాంటిదంట? మార్కు సువార్త 16వ అధ్యాయం 12. ఏమండి మార్కు సువార్త 16వ అధ్యాయము 12. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను. ఏమండి ఇదే శరీరాలు కదండి లేపబడతాయి క్రీస్తు వచ్చినప్పుడు. మన సమాధిలో పెట్టిన తర్వాత ఇదే శరీరాలతో లేపబడతాం. లేపబడిన తర్వాత ఈ శరీరం ఎలాగుంటుందో తెలుసా? నీకు నచ్చిన ఆకారంలోకి నువ్వు మారిపోవచ్చు. ఎందుకంటే ఆ పల్లెటూరులు నడుచుకుని వెళ్తున్నప్పుడు యేసుప్రభు కూడా పక్కన అదే ఆకారంతో నడుచుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, వారి పోల్చేస్తారు. అప్పుడు ఆయన ఏం చేశాడంట? మారు రూపము గలవాడిగా మారిపోయాడంట. మనం క్రీస్తు వచ్చినప్పుడు మనము కూడా మన శరీరాలను విడిచిపెట్టి తిరిగి లేచినప్పుడు అంట, మనం ఈ ఆకారాలతో ఉన్నప్పటికీ నచ్చిన ఆకారంలోకి మారిపోతామంట. తరువాత ఈ గోడలు కానీ ఈ తలుపులు కానీ మనల్ని ఆపలేవు. శిష్యులు ప్రార్థన చేస్తున్నప్పుడు అంట, ఏమండి చూడండి ఆ మాట కూడా చదివిస్తాను. ఆయన చనిపోయిన తర్వాత ఏమండి 20వ అధ్యాయం యోహాను సువార్త 26వ వచనం. 8 దినములైన తరువాత యోహాను సువార్త 20వ అధ్యాయం 26. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా, చూడండి తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలచి. ఏమండి తలుపులు మూస్తున్నాయంట, మొత్తం గోడలు అన్ని మొత్తం లోపల ఉన్నారు, ఇండోర్లో తలుపులు ఉన్నాయి. యేసు తిరిగి లేచిన తర్వాత తలుపులు వేసి ఉండగానే లోపల ఉన్నాడంట. అంటే నువ్వు ఒకసారి పునరుద్ధానుడు నువ్వు అయిన తర్వాత నువ్వు ఏ రూపంలోకైనా నువ్వు మారిపోవచ్చు. తర్వాత తలుపులు ఏవి వేసేసినా కూడా అది నిన్ను ఆపదు. ఎందుకంటే ఈ శరీరాన్ని అయితే ఆపగలదు, కానీ ఈ శరీరం ఏ శరీరం అయిపోద్ది? మహిమ కలిగిన శరీరంగా మారిపోతుంది. నిజమండి. తలుపులు మూయబడి ఉండగా తలుపులు కూడా ఆపలేకపోయాయంట, లోపలికి వచ్చారంట. ఏంటి నువ్వు ఏ రూపంలోకైనా నువ్వు మారిపోవచ్చు. పౌలు అదే చెప్తున్నాడు కొరింథీ పత్రికలో. ఇప్పుడు చదవండి, ఇది మనసులో పెట్టుకొని.
5వ వచనం, ఇదిగో భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియునైనా నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొని వారిగా కనబడుదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, ఏంటి శరీరం ఉంది కాబట్టి ఇక్కడ బట్టలు వేసుకుంటున్నాం, మన దిగంబరత్వాన్ని ఇది కవర్ చేస్తుంది. మరి ఈ బట్టలు అనేవి అక్కడ ఉండవు కదా, మరి ఎలాగేంటి అని అంటే పౌలు అంటున్నాడు, మనము దిగంబరులము కాక ఈ బట్టలు ఉండవు, కానీ ఎలా కనిపిస్తామంట? వస్త్రములు ధరించుకొనున్నట్లుగా కనబడదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకుందుము. దేనిపైన? పరలోకం నుంచి ఏమండి వచ్చే ఆ శరీరము దీనిపైనే వేసుకుంటాం. ఎందుకంటే మరి యేసు ప్రభు వచ్చినప్పుడు సమాధిలో ఉన్న అనేకులు లెగుస్తారు కదా, ఈ శరీరాలతో లేచేటప్పుడు యేసు ప్రభు తెచ్చిన ఆ శరీరాలు దీనిపైన ధరించుకుంటామంట. ధరించుకున్నప్పుడు ఈ శరీరం ఏమైపోద్దంటే చాలా మహిమ కలిగిద్దిగా మారిపోద్ది. ఏ ఆకారంలోకైనా మారిపోద్ది. గోడలు కానీ తలుపులు కానీ ఏది నిన్ను ఆపలేదు, చక్కగా వెళ్ళిపోవచ్చు. చెప్తున్నాడు, దీనిపైన ధరించుకుందుము. ఇదిగో ఈ గుడారములో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవల్లని కాదు గాని మత్యమైనది జీవం చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. ఏమండి దేని మీద అంట? ఈ శరీరం మీద ధరించుకుంటామంట. ఎప్పుడు? నువ్వు కూడా యేసు ప్రభువులాగా తిరిగి లేచినప్పుడు. అవునండి, తిరిగి లెగుస్తాం. యేసు ప్రభు ఎందుకు తిరిగి లేచాడో కనిపించాడు తెలుసా వాళ్ళకి? ఇదిగో మీరును కూడా నాలాగే జీవించినట్లయితే మీరును కూడా తిరిగి లెగుస్తారు అనేది చెప్పటానికే యేసు ప్రభు ఆ రోజు 3వ దినాన లెగాల్సి వచ్చింది. ఆ రోజు యేసు ప్రభునంట చాలా మంది చూశారంట. చూసిన తర్వాత వారి అవిశ్వాసాన్ని బలంగా మార్చుకున్నారు. అప్పుడు వరకు పిరికివారిగా ఉన్న అపోస్తులు ధైర్యవంతులుగా మారిపోయారు. దేనిని బట్టి ధైర్యవంతులు అయ్యారు తెలుసా? పునరుత్థానాన్ని ఏ రోజైతే చూశారో, యేసు ప్రభు ఎప్పుడైతే తిరిగి లేవడం చూశారో, వెంటనే వాళ్ళలోని ఇంకా ధైర్యం వచ్చేసింది. చావుకైనా సిద్ధమైపోయారంట. పునరుత్థాన బలం నీలో కూడా, యేసు ప్రభువు పునరుత్థాన బలం నీలో ఉంటే నీలోనికి ఏమొస్తుంది తెలుసా? పిరికితనం కాదు, ఈ శరీరం కోసం ఆలోచించుకొని ఏమండి మూలుగుచ్చు ఉండడం కాదంట. ఏమండి తిరిగి లెగుస్తాం. యేసు ప్రభు దగ్గర ఏమి ఓడిపోయి? పాపం ఓడిపోయింది, మరణం ఓడిపోయింది, జీవం గెలిచింది. ఈరోజు నీలో కూడా ఆ పునరుత్థాన బలం ఉంటే నీ దగ్గర పాపం ఓడిపోవాలి, నీ దగ్గర మరణం ఓడిపోవాలి, నీ దగ్గర జీవమే గెలవాలి. అపోస్తుల దగ్గర కూడా పాపం ఓడిపోయింది, మరణం ఓడిపోయింది. మరణం కూడా ఏం చేయలేదు, ఎందుకంటే సిద్ధపడిపోయారు తలలిచ్చుటకు కూడా. దేవుల్లో నీకు కూడా పునరుద్ధాన బలం అర్థమైతే నువ్వు కూడా సిద్ధమైపోతావు. మరణం, యేసుప్రభు అంటున్నాడు, మరణమా నీ ముల్లెక్కడా? ఏమిటి పిలుస్తున్నాడు, ఎక్కడా నువ్వు? మరణమా నువ్వు ఎక్కడా? ఏది నన్ను బంధించు? మరణమా నీ ముల్లెక్కడా? ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు. నీ జీవితంలో కూడా నువ్వు కూడా తిరిగి లేవాలి, నువ్వు కూడా తిరిగి లేవాలి అంటున్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, జీవం గెలవాలి. నిజమండి, యేసు ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో ఆయన నమ్మిన మనము కూడానంట అదే ప్రకారంగా తిరిగి లెగుస్తాం అంటున్నాడు దశలోనిక పత్రికలో. నిజం. ఆ మాట చదివి ముగిస్తాను. దశలోనిక రాసిన పత్రిక 1 దశలోనిక పత్రిక ఏమండి 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖింపకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. చూసారా, చాలా మంది ప్రభువుని నమ్ముకున్న నిరీక్షణ లేని ఇతరుల వలె ఈరోజు బ్రతుకుతున్నారు.
ఎందుకులే పునరుద్ధానం. చాలా మందికి దీనికి గురించి తెలియదండి. మనల్ని ఏది మార్చింది చెప్పండి? ఈరోజు ప్రభువులోకి మనల్ని ఏది మార్చింది? ఏమండి? ఈరోజు ప్రభువులోకి మనల్ని ఏది మార్చింది? నిన్ను ఏది మార్చాలి తెలుసా? పునరుద్ధాన బలమే నిన్ను మార్చాలి. ఎందుకంటే చివరికి అదే నువ్వు లేవాలనే నిన్ను మార్చాలి. ఆ రోజు అపోస్తులు అంత పిరికి వారు కాస్త బలవంతులు ఎందుకయ్యారు తెలుసా? యేసు ప్రభు ఎప్పుడైతే తిరిగి లేవడం చూశారో ఇక వారి ధైర్యం వచ్చింది వారికి. ఈరోజు మనకు అంటున్నాడు, ఇదిగో సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖింపకుండు నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎల్లా అదే ప్రకారము యేసునద్దు నిద్రించిన వారిని కూడా దేవుడు తిరిగి లేపుతాడు. ఏమండి? యేసు ఎలాగైతే తిరిగి లేచాడో నిద్రించిన వారిని కూడా దేవుడు అలాగే లేపుతాడు. మన విశ్వాసం, మన నమ్మిక, మన కష్టం తిరిగి లేవాలండి. తిరిగి లేవాలి. తిరిగి లేవలేనప్పుడు ఎందుకండి ఆ విశ్వాసము? నిరీక్షణ లేని విశ్వాసం అన్నాడు దాన్ని. ఈ విశ్వాసం ఎలాగుండాలి తెలుసా? పునరుద్ధాన బలాన్ని పట్టుకొని ఉండాలి. ఎలాగైనా నిన్ను లేవాలి అని. అందుకేనండి విశ్వాసాన్ని ఆ రోజు అపోస్తులు అన్ని సంఘాలలో, అన్ని ఊర్లలో ఇదే చెప్పుకుంటూ వెళ్ళారు. ఇదిగో దశలోనికి పత్రిక కూడా అదే అంటున్నాడు, ఇతరుల వల్లే మీరు దుఃఖపు కడుకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎల్లా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. ఏమండి? మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీలమే నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ఆయన సన్నిధికి చేరము. మనం ఎలాగెళ్తామంట? ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ, పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. క్రీస్తునందున్న మృతులు మొదట లేతురు. తెలుసా? ఎవరు లెగుస్తారంట? క్రీస్తునందున్న మృతులు లెగుస్తారు. నిరీక్షణ లేని వారు లెగరు. యేసు ప్రభు ఆర్భాటంతోనూ, ఏమండి, ప్రధాన దూత శబ్దంతో వచ్చినప్పుడు అంట లెగుస్తారంట. ఇదిగోండి, ఇప్పుడు నేను మరో 20 ఏళ్ళలోనో లేదా 10 ఏళ్ళు చచ్చిపోయిన అనుకోండి, నన్ను సమాధి చేస్తారు. సమాధి చేసిన తర్వాత అనుకోని మరొక 10-20 ఏళ్ళు యేసు ప్రభు వచ్చాడు అనుకోండి, ఒకవేళ నేను ప్రభువునందు నిద్రించాను అనుకోండి, నేను ఆ రోజు లెగుస్తాను. లెగుస్తాను. ఎవరు లెగుస్తారు? యేసునందు నిద్రించిన వారు లెగుస్తారు. అందరూ యేసునందు నిద్రించిన వారు కాదండి. ఈ మధ్యన అదొకటి రాసేసుకుంటారు. నువ్వు ఎల్లక మునిపే రాసేస్తాడు డాడీ. ఏంటి ఒక పలక కావాలండి అని అడగండి ఎప్పుడైనా. ముందే అక్కడ చెక్కీసి ఉంటది. ఏమని? ప్రభునందు మృతినందు మృతులు. నిజమే అండి, ప్రభునందు మృతినందులు అందరూనా? చెప్పండి. ప్రభునందే మృతినందులు. ప్రభునందు మృతినందనం అంటే ఏంటంటే, ప్రభు ఎలా బ్రతికాడో అలా నువ్వు బ్రతికి చావడం. నీకోసం నువ్వు బతుకుతావు. నీ సేవలో నీ 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 యొక్క ఉద్యోగంలోనే నీ సంస్కారాలన్నీ కూడా గడిపేస్తావు. తీరా చచ్చిపోతే ఎవరి పేరు వాడేస్తావు? ప్రభు నందు నిద్రించినాను అంట. కాబట్టి అలాంటి దొంగ మాటలు రాసుకోకూడదు ఎప్పుడు. అలాంటి దొంగ మాటలు రాసుకోకండి. నిజంగా ప్రభు నందు నువ్వు బ్రతుకు. ప్రభు నందు నిద్రించానను. అప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడు ఇదిగో మొదట మొదట ప్రభు క్రీస్తునందుండిన మృతులైన వారు మొదట లెగుస్తారు. ఎలా లెగుస్తారు? నీ శరీరం. ఒకవేళ నీ శరీరం తునకలైపోయింది అనుకుందాం. ఏదో హెలికాప్టర్లో చచ్చిపోయావు. ఏమంటే ఒక హెలికాప్టర్లో చచ్చిపోయావు. అప్పుడు శరీరం ఎక్కడ ఉంటుంది? హెలికాప్టర్లో ఉంటుందా? వేళ్ళు ఒక దగ్గర పడిపోతాయి. చెయ్యి ఒక దగ్గర పడిపోతాయి. ఏమండి? కాళ్ళు ఒక దగ్గర పడిపోతాయి. తలకాయ ఒక దగ్గర పడిపోతాయి. ఎక్కడెక్కడో పడిపోతాయి. సముద్రంలోనే ఎక్కువ కదండి ఒక్కోసారి. ఇలా పడిపోతాయి. అప్పుడు నీవన్నీ అవయవాలు ఎలా మరి ఒకటవుతాయి? మీకు మీకు నేను చెప్పింది అర్థమైందా? నీ శరీరమే కదా లెగుస్తుంది. నీ శరీరమే లెగాలి. నీ శరీరం లెగాలంటే నీ శరీరం ఒక ప్రమాదంలో చచ్చిపోయావు. చచ్చిపోయినప్పుడు ఒక చెయ్యి ఎక్కడో పడిపోయింది, ఈ చెయ్యి ఎక్కడో పడిపోయింది, ఈ తల ఎక్కడో పడిపోయింది, ఒక్కొక్కటి ఎక్కడెక్కడో పడిపోయాయి. అప్పుడు నువ్వు ఎలా లెగుస్తావు? ప్రకటన గ్రంథం. ఏమండి? ప్రకటన గ్రంథం.
20వ అధ్యాయం ఏమండి 13వ వచనం ఏమండి 12 నుండి చదువుతాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలిచియుండుట నేను చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, జీవ గ్రంథమని వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి ఏమండి ఇదిగో తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఆ అప్పుడు సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. ఏమంటుంది? సముద్రంలో ఒకవేళ నువ్వు చచ్చిపోయావనుకో, లేదా ఏదైనా ఎడారిలో చచ్చిపోయావనుకో, లేదా ఈ కొండల్లోనే ఎక్కడో చచ్చిపోయావనుకో, అవంట నీ అవయవాలను అవి తెచ్చి అప్పగిస్తాయంట. సముద్రము తనలో ఉన్న మృతులను అది అప్పగిస్తుంది. తెలుసా నీకు? ఏమండి ఎందుకంటే మన ఈ శరీరం మీదే దాన్ని ధరించుకున్నప్పుడు ఈ శరీరం ఉండాలి. అప్పుడు ఈ శరీరం ఒకవేళ చచ్చిపోయింది, అది ఎక్కడెక్కడో మొక్కలు పడిపోయాయి. మరి ఈ మొక్కలన్నీ ఒక దగ్గరికి రావాలి. మరి ఎలా వస్తాయి అంటే ఆయన వచ్చినప్పుడంట ఎక్కడ ఉన్న మొక్కల్ని అవి పట్టుకొని వచ్చి అది అప్పగిస్తాయంట. ఇదిగో సముద్రము తనలో ఉన్న మృతులను అది అప్పగిస్తుంది. కొండలు వాటిలో ఉన్నవి తెచ్చి అవి నీకు అప్పగిస్తాయి. అప్పుడు వీటిపైన దాన్ని ధరించుకుంటాం. అదే అక్షయమైన దేహం. అప్పుడు యేసు ప్రభు వచ్చేటప్పుడు అంట మనం లెగుస్తామంట. మరి నువ్వు కూడా లేవాలి అంటే నువ్వు ఎవరినందు నిద్రించాలి? ప్రభువునందు నిద్రించాలి. ప్రభువునందు నిద్రించటం అంటే ప్రభు ఎలాగైతే చెప్పాడో అవి చేస్తూ, ప్రభు ఏదైతే నిన్ను ఎలా మరణించమన్నాడో చెప్పాడో అలా నువ్వు మరణిస్తే ప్రభునందు నిద్రించినట్టు అవుతావు. అప్పుడు నువ్వు కూడా యేసు ఎలాగైతే తిరిగి లేచాడో నువ్వు కూడా తిరిగి లెగుస్తావు. ఈరోజు మనం మన మన నమ్మిక, మన విశ్వాసం దేనికి ఆధారమై ఉండాలి తెలుసా? పునరుద్ధానానికి ఆధారమై ఉండాలి. మరి దేనికి ఆధారమై ఉండకూడదు. మన విశ్వాసం, మన నమ్మిక పునరుద్ధానం, యేసు తిరిగి లేచాడు అన్నదే నువ్వు నమ్ముకోవాలి. ఏమండి మీరు ఎందుకండి ప్రభువుని నమ్ముకున్నారండి? ఏంటి యేసు ప్రభు తిరిగి లేచారండి, మేమును కూడా చనిపోయిన తర్వాత తిరిగి లెగాలనుకుని యేసు ప్రభుని నమ్ముకున్నామండి అని అనాలి. ఇదే నీకు ముఖ్య ఆధారం. ఇది తప్ప ఇంకొక నమ్మిక ఉండకూడదు. ఏంటి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాక మా అబ్బాయికి బాగా అయిందండి, మా అమ్మకి బాగా అయిందండి, ఇది కాదు. ఇది దొంగబోధ. ఇది దొంగబోధ అండి. ఇది అయితే నువ్వు లెగవు. ఇలాంటిదే అయితే నువ్వు లెగవు. మరి ఎవరు లెగుస్తారు? పునరుద్ధానాన్ని బట్టి అయితేనే నువ్వు లెగుస్తావు. అందుకే మనకు ఏది ఆధారం అవ్వాలి? పునరుద్ధానమే ఆధారం అవ్వాలి. మరి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు లేచాడు. ఆయన ఇక్కడ లేడు. ఆయన సమాధి ఖాళీ. నువ్వు కూడా నీ సమాధి ఖాళీ. ఎప్పుడు? యేసు ప్రభు వచ్చేటప్పుడు నీ సమాధి కూడా ఏమైపోద్ది? ఖాళీ. తవ్వేసినా దొరకదు. ఖాళీ. నువ్వు కూడా తిరిగి లెగుస్తావు. తిరిగి లేచారనడానికి యేసుక్రీస్తే కాదండి, యేసు ప్రభు చనిపోయిన రోజు చాలా మంది తిరిగి లేచారంట. నువ్వు లెగుస్తావు. ఇవన్నీ మనకి సాక్ష్యాలు పెట్టాడు దేవుడు. మన నమ్మిన ప్రభువు తిరిగి లేచాడు. అందుకేనండి ప్రపంచ పండగల్లో కొన్నే ఉంటాయి, కానీ మన క్రిస్మస్ కానీ, మన ఈస్టర్ కానీ, గుడ్ ఫ్రైడే కానీ, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచం. కాదనడానికి లేదండి. ఇది కాదు, లేదు అనడానికి లేదు. నువ్వు నమ్మిన దేవుడు గొప్పడు. నిజంగా చెప్తున్నాను, నువ్వు నమ్మిన దేవుడు గొప్పడు. నువ్వు ఆయన చేతిలో పడ్డం నీ గొప్పతనం. నిజంగా ఒక్కొక్కసారి ఆలోచించు. బయట ఉండే పరిస్థితి ఏంటర్రా? ప్రే దేవుని పెట్టారు. కళ్ళు మూసుకుంటే పరిశుద్ధుడైన తండ్రి, ఇదిగో సజీవులుగా నిలిచిండు మేము. నీ ఎడల నిద్రించిన మేము తిరిగి లెగుస్తాము. నీ కుమారుడు ఎలాగైతే తిరిగి లేచాడో నమ్మిన వారు కూడా దేవా నీ అందులో నిద్రించిన వారు కూడా తిరిగి లెగుస్తారన్నావు. ఇదిగో తండ్రి, ఎక్కడ ఉన్న మా దేహాలనైనా అవి తెచ్చి అప్పగిస్తాయని, మా శరీరము పైన ఇదిగో నువ్వు జీవము కలిగి ఇచ్చిన ఈ శరీరాన్ని ధరించుకొని మేమును తిరిగి లెగుస్తాము. ఈ పునరుద్ధాన బలం నీ బిడ్డల్లో మరింత బలాన్ని నింపాలి. ఆ రోజు అపోస్తులు పిరికివారిగా, ఆ రోజు అపోస్తులు నిరాశపరులుగా, భయస్థులుగా బ్రతికిన ఆ రోజులు ఎప్పుడైతే నీ పునరుద్ధానాన్ని కళ్ళతో చూశారో బలమైన వారిగా మారిపోయారు. నీ పునరుద్ధానాన్ని ఎప్పుడైతే చూశారో ధైర్యవంతులుగా మారిపోయారయ్యా.
ఇక ఏదైనా నీ ఎడలే అనుకొని బ్రతికారు. అలాంటి పునరుద్ధాన బలం ఈరోజు నీ బిడ్డల్లో కూడా ధైర్యము నింపేదిగా మార్చమని, ఆ పునరుద్ధాన బలాన్ని బట్టే నిన్ను నమ్మాలని నీ బిడ్డలకి ఈ క్షణం తెలియపరిచా. నీ బిడ్డలు అట్టి విశ్వాసం కలిగి నిన్ను నమ్మేవారిగా ఉంచమని మిమ్మల్ని ప్రార్థిస్తూ, ఈ మాటలు ఫలించుటకు మీ కృప చూపమని యేసు ప్రభు పేరటి ప్రార్థన మీకు సమర్పించి తిరిగి సమాధానం పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.